డాక్టర్ రాషీద్ జహాన్ రాసిన కథల్లో కొన్నింటిని డాక్టర్ గీతాంజలి గారు అనువాదం చేశారు. వాటిల్లోంచి కొన్ని ఎంపిక చేసిన కథల్ని ఎన్నెలపెట్ట ప్రచురణ సంస్థ ఆమె కాలిపోయింది మరికొన్ని కథల పేరిట సంకలనంగా పబ్లిష్ చేసింది. డాక్టర్ గీతాంజలి గారు హిందీలో, ఇంగ్లీష్ నుంచి ఈ కథల్ని తెలుగులోకి తర్జుమా చేశారు. మొదట్లో ఈ కథలన్నీ కూడా కుమార్ కోనపరాజు సారథ్యంలో ఉన్న ఉదయిని వెబ్ మ్యాగజైన్లో పబ్లిష్ అయినాయి. వాటిల్లో నుంచి ఒక 11 కథల్ని, 2 నాటికల్ని ఎంపిక చేసి ఈ సంకలనాన్ని పాఠకుల ముందుకి తీసుకొచ్చారు. ఆమె కాలిపోయింది కథా సంకలనం గురించి మాట్లాడటానికి ముందు రాషీద్ జహాన్ గురించి మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడు, ఆవిడ గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ కథా సంపుటికి ఉన్న ప్రాధాన్యం ఏమిటో, ప్రాముఖ్యం ఏమిటో మనకి అర్థమవుతుంది. రాషీద్ జహాన్ ఉమ్మడి భారతదేశంలో ఆవిడ గైనకాలజిస్ట్గా పనిచేశారు. బ్రిటిష్ వలస పాలన సాగుతూ ఉండేది. ఆవిడ కేవలము వైద్య వృత్తికే అంకితం కాకుండా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఒక కమిట్మెంట్తో ప్రోగ్రెసివ్ రైటర్గా అనేక రచనల్ని ఆవిడ వెలువరిస్తూ వచ్చారు. కేవలము రచనలకే పరిమితం కాకుండా సాంస్కృతిక కార్యకర్తగా కూడా రాషీద్ జహాన్ను అవిరళ కృషి సాగిస్తూ వచ్చారు. ఆనాటి సమాజంలో స్త్రీలు, మరి ముఖ్యంగా ముస్లిం మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఫోకస్ పెడుతూ ఆవిడ రచనలకి చేయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆవిడ ఇటు బ్రిటిష్ పాలకుల నుంచి, అలాగే సాటి ముస్లిం సమాజం నుంచి ఎన్నో రకాల ప్రతిఘటనల్ని, ఆటుపోట్లని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఆవిడ తాను నమ్మిన విశ్వాసాల విషయంలో వెనక్కి తగ్గకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగటం అనేది విశేషం. ఈ సంకలనంలో చోటు చేసుకున్న కథలన్నీ దాదాపుగా 100 ఏళ్ల క్రితం రాసిన కథలు. ఇప్పటికీ ఆ కథలు చదువుతుంటే ఈనాటి సమాజంలో ఉన్న పరిస్థితులకి దర్పణం అనేది పడుతుంది. అంటే రిలవెన్స్ అనేది ఇప్పటికీ ఉంది. ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏంటంటే, అది ఆనందించాలో, రెలవెంట్గా ఉన్న ఈ కథలని చెప్తూ ఆనందించాలో, 100 ఏళ్ళకి ఇప్పటికీ పరిస్థితులు ఏమీ మారలేదని బాధపడాలో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితిలోకి మనము వెళ్తాము. అలాగే ఈనాటి ముస్లిం కథకులు తాము ఫోకస్ పెట్టాల్సిన అంశాలేమిటి, తాము ఇతివృత్తాలుగా ఎంచుకోవాల్సిన విషయాలు ఏమిటి అనే దానికి కూడా రాషీద్ జహాన్ ఒక ట్రెండ్ సెట్ చేశారేమో అనిపిస్తుంది, ఒక పాత్ వేశారేమో అని. హిందూ ముస్లిం మధ్య కొంత గ్యాప్స్ రావటము, వాళ్ళ మధ్య సామరస్య సంబంధాలను దెబ్బతీసి పబ్బం గడుపుకునేటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ సమాజంలో, దాంతోపాటు ముస్లింల స్థితిగతులు, మరీ ముఖ్యంగా స్త్రీల స్థితిగతులని ఇంప్రూవైజ్ చేయటానికి, అట్లాగే ముస్లిం సమాజం కూడా ప్రోగ్రెసివ్ పాత్లో కనుక మిగతా సమాజంతో కలిసి నడవగలిగేటువంటి పరిస్థితులకి సాహిత్యం దోహదపడగలిగితే, పార్ట్ ఆఫ్ అదర్ సొసైటీతో పాటు మింగిల్ అయ్యి ఈక్వల్గా నడవగలిగేలాగా రచనలు రావటము, ఒక ముస్లిం కుటుంబాల్లో ఇప్పటికీ పరదాల మాట జరుగుతున్నటువంటి ఒక రకమైన మగవాళ్ళ ఆధిపత్యం అనండి, దౌష్ట్యం కావచ్చు, ఎలా ఉంటుంది
అని చెప్పడానికి ఈ కథలన్నీ కూడా మనకి గట్టిగా దర్పణం పడతాయి. ముఖ్యంగా స్త్రీలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి వాళ్ళని అలౌ చేయకపోవటం వల్ల ఆ మహిళలు శారీరకంగా మానసికంగా ఏ రకమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు, రక్తహీనత సమస్యలతో ఇతరత్ర అనారోగ్య సమస్యలతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది రాషీద్ జహాన్ చాలా చక్కగా చెప్పుకొచ్చారు. ఈ మొత్తము సంకలనం అంతా కూడా ప్రధానమైన ఫోకస్ కేవలం ముస్లిమ్స్ అనే కాదు, ఒకానొక ఆమె కాలిపోయింది అని ఒక మెయిన్ ఇతివృత్తము ఒక జమీందారు బాగా సంపన్నురాలైనటువంటి ఒక మహిళకి సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని తీసుకుని ఆవిడ రాశారు. పరదాల వెనకాల జరుగుతున్నటువంటి అనేక వాటిని ఆవిడ చాలా వివరంగా హృదయానికి హత్తుకునేలాగా రాయటం అనేది మనము ఈ కథా సంకలనంలో చూడగలుగుతాము. ఇది మొత్తానికి నేటి ముస్లిం సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, అవగతం చేసుకోవడానికి, ముస్లిం మహిళల స్థితిగతులను అట్లాగే ముస్లిం సమాజ స్థితిగతులను మెరుగుపరచడానికి సాహిత్య రూపంలో మనం చేయాల్సిన కృషికి ఈ సంకలనము దర్పణం పడుతుంది. తప్పనిసరిగా ఒక విశాల దృక్పథంతో రాషీద్ జహాన్ రాసిన ఈ సంకలనాన్ని సమాజంలో మార్పు కోరుకునే ప్రతి ఒక్కళ్ళు చదివి తీరాల్సిందే. గీతాంజలి గారు కూడా ఆ కథల్లోని ఇతివృత్తాన్ని నచ్చి ఆవిడ స్వచ్ఛందంగా అనువాదానికి వీటిని ఎంపిక చేసుకున్నారు. అనువాదం హాయిగా తేట తెలుగులోనే రాశారా రాషీద్ జహాన్ అన్నట్టుగా సాగింది. మున్ముందు గీతాంజలి గారి కలం నుంచి ఇలాంటి మంచి రచనల్ని తీసుకొచ్చి తెలుగు పాఠకులకు కూడా అందుబాటులోకి తెస్తారని చెప్పి మనము ఆశిస్తూ ఈ కథల ఇతివృత్తాల్లోకి నేను వెళ్ళటం లేదు. కేవలం ఈ పుస్తకాన్ని మాత్రమే పరిచయం చేస్తున్నాను. ప్రధానంగా రాషీద్ జహాన్ ఒక మూర్తిమత్వాన్ని మీ ముందుకి తేవటానికి ఎక్కువగా నేను ఫోకస్ పెట్టాను. తప్పనిసరిగా కథల పుస్తకం చదవండి. ఎన్నెలపెట్ట ప్రచురించిన ఈ పుస్తకం కావలసిన వారు 150 రూపాయలని మీరు పంపించి మీ ఇంటికే పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసి ఆమె కాలిపోయింది మరికొన్ని కథల్ని డాక్టర్ రాషీద్ జహాన్ రాసిన, గీతాంజలి గారు అనువదించిన ఈ సంపుటిని తప్పనిసరిగా తెప్పించుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు.